123 ఎకరాల ప్రభుత్వ భూమిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి అనుచరులు ఆక్రమించింది నిజం కాదా అని కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం లేని కావలిని ప్రస్తుతం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేశారని, నువ్వు దోపిడీ చేసి దోచుకోవడానికే పనిచేశామని విమర్శించారు. ప్రజల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనే మాట వినపడితే మండిపడుతున్నారని, ఎందుకయ్యా ఆయన దోచుకోవడానికా అని అంటున్నారని అన్నారు. కమల్ హాసన్ ను మించిన నటన మన ఎమ్మెల్యే ప్రదర్శిస్తున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఎమ్మెల్యే మాటలు ఉన్నాయని అన్నారు. ఇంకొక 4 కాదు 40 చేయి, కానీ నా క్యారెక్టర్ నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గుడినో, దుష్టుడినో కావలి ప్రజలందరికీ తెలుసు నాయన. ఎమ్మెల్యే చాటున చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్దోసినటువంటి వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నించిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయినాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్. తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్కి వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలకు వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడిపోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో, అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు వణికేవాళ్ళు లేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చేయాలంటే రాక్షసుడితో యుద్ధం. హీరో ఆఖరిలోనే విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది. నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్, హెరాయిన్ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులు నిన్ను చంపించిన వైరం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలు పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారో, నీకు బుద్ధి చెప్తారో. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయనాయన. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్. మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్. 7 ఎకరాలు లేఅవుట్ లేసావు బ్రదర్. భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా బ్రదర్. చేసిన అరాచక దొంగగా బట్టి అందరూ నీలాగే కనిపిస్తాయి బ్రదర్. అందరూ నాలాగే ఉండంటే మేము ఉండలేము బ్రదర్. మేము ఒక సిస్టానికి అలవాటు పడ్డాం. మాకు తెలిసిందల్లా సేవ చేయడం, గౌరవంగా బతకడం, గౌరవంగా ఉండటం, చేతైతే సహాయం చేయడం బ్రదర్. నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్. నువ్వు నాలాగా నువ్వు మారలేవు, నేను నీలాగా రాలేను. నువ్వు రౌడీలు చేయమంటే చేసేవాడు కాదు. నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కొట్టురు నాయన. కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు. కానీ కావల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడన్నా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పుపుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్లు తెచ్చిపెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రాన్ని ఇక్కడ ఏమో
ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ కారిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలోకి తీసుకోమని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్. నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కడు మా దగ్గర చిత్తాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్. అందరు పార్టీలు ఇంకా చేరడానికి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకో. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావో, ఎన్ని కాలువలు ఆక్రమించావో, నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్, ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అడే బాబు, నా కష్ట టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికేదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకైతే ఇప్పుడు నేను నా మీద కోర్టులో వేయంగానే గంటకే సాటిస్ఫైడ్ చేసేది కోర్టు తిట్టి, గవర్నమెంట్ని తిట్టి, బుద్ధి ఉండాలా మీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేసుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకి ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏం నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. నువ్వు నీతిమంతుడివా? అసలు నువ్వు ఎంటర్ప్రెన్యూర్వా? ఎవరికన్నా ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే కెపాసిటీ ఉందా నీకు? సంపాదించుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం చేసినోడివి. నువ్వు ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఎమ్మెల్యేగా గెలుగుతూ నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్తూనే రావటంతోనే దొంగతనంతో వచ్చినోడు నువ్వు. కావాల ప్రజలకు స్పిరిట్ని అమ్మి ఓటేపించుకుని దొంగ నోట్లు పెంచావు. డబ్బు పంచడం నువ్వు దొంగ నోట్లు పెంచావు. దొంగ స్పిరిట్ పెంచితే నీ గవర్నమెంట్లోనే నీ మీద 7 కేసులు. నేను చెప్పలేదు నాయన, నువ్వు 2019 ఎలక్షన్స్లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంలో నువ్వు ఇచ్చిన కేసులే 7 కేసులు నాయన. నువ్వు దేనికి నీ కేసు పెట్టిందే ఏంది? మాలఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పోరియస్ లిక్కర్ ఫర్ ఎలక్షన్ 2014. నువ్వు శుభమా అంటే గెలవడానికి వస్తూ, అంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఎప్పుడైనా బలిచ్చేవాళ్ళు, దున్నపోతునో గొర్రెనో బర్రెనో బలిచ్చి దేవతకి. నువ్వు ఎలక్షన్ రావడంతోనే పేదవాళ్ళు బలిచ్చి గెలిచినోడు. మళ్ళా కూడా చెప్తున్నా, తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు, నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకేడుంది. కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను, నేను లెక్చరర్ని, బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను. ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి, ఏం చేయాలని నీకు నేర్పుతా. ఈ సందర్భంగా కూడా మైనింగ్ యాక్ట్ చెప్తా. నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో. అన్నవరం క్వారీ నుంచి మెటల్ అంతా కూడా ప్రభుత్వం R&D వర్కులకి, ఇరిగేషన్ వర్కులకి, మున్సిపల్ వర్కులకి, జుబల్దీన్ హార్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్కులకైనా. కావ్య కృష్ణ ఇంటికి తోలుకోలేదు. తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేంద్రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టింది నాయన. అంత కట్టిన డబ్బు 29,88,00,000, 28,35,00,000 రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వారీ కింద కట్టింది నాయన.
మేము కట్టాల్సింది 26 కోట్లు, మేము కట్టుండేది 29 కోట్ల 35 లక్షలు. రాసి పెట్టుకో, లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో, లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో. నీకు అంత ఓపిక లేదు. ఎక్కడన్నా గ్రావెల్ తిరిగితే దగ్గరుండి రైతులు పట్టి ఎత్తుకోవడానికి సరిపోతుంది. కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో, తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది. ఇద్దరం కూర్చుందాం, దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను. నీ తరపున 10 మందిని పిలిపించు, నా దగ్గర నాకు 5 మందిని పిలిపిస్తా. అందరూ కూర్చొని లెక్కలు తెలుద్దాను. ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టుగా చెబితే నీ ముందే నేను కడతా. నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పనితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ ఛాలెంజ్లు ఇచ్చినవాడు కానీ నువ్వేమి వచ్చే టైపు కాదు కదా. నీదని వదిలితే తట్టుకోలేను, వదిలితే కొట్టేస్తానంటావు. నువ్వు కొట్టేది లేదు, తిట్టేది లేదు, చేసేది లేదు. నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ, వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క ప్రేమ, కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడలు, ఇటువంటి వ్యవహారాలు చేస్తావు. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకుంటున్నారా? ఇక కావలి ఆర్డీఓను, లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు చేయటానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నాకు సొంత గడ్డ. జలదింగ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం. అధికారులకు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టవల్ల పత్రికాముఖంగా రాయి ఆర్డీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా. 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు, నువ్వు, నీ దొంగ లేఅవుట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహా ఇస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు. ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు మీరు. ఎకరాకు 450 అంకణాలు, 4.5 కోటి. 123 ఎకరాలు, 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటావు. 7 ఎకరాలు కాదు నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9 ఎకరాలు 47 సెంట్లు, ఒక సర్వే నెంబరు వచ్చి 12 ఎకరాలు ఆయన. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నీకు లేదు. కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఆయన, నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పొలం వెనకది. నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి బ్రదర్సే రిజిస్టర్ చేసింది నాకు. నువ్వు చేయించిందే. నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే. ఏసియన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రిజిస్టర్డ్, వెడవలూరు వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్డ్, వెడవలూరు కమల రిజిస్టర్డ్. మీరందరూ అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అని పొలం. చాతైతే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో. ధైర్యం ఉందా నీకు? ఉంది అంటున్నా. ఉంటే ఎత్తుకోబడి ఊడండి. నేనేమన్నా ఆక్రమించినా చెప్పు, లేదా అధికారులు చేసి చెప్పించు, నోటీసి. నీలాగా నేను దుర్మార్గుని అనుకున్నావా?